ఇది ఇంతకుముందు వరుసగా అంటే జరుగుతున్నాయి దాడులు సేమ్ ఇలాగే ఎవరు ప్రశ్నించే వాళ్ళ మీద జరుగుతున్న దాడులుగానే చూడొచ్చా, మల్లన్న మీద దాడిని ప్రత్యేకంగా చూడాల్సినటువంటి అవసరం ఏమైనా ఉంటుంది అంటారా? ఇక్కడ రీసెంట్గా రెండో దాడి మీడియా పైన. మొట్టమొదటిగా మహాన్యూస్ పైన దాడి జరిగింది. ఆ తర్వాత వాంటెడ్లీ ఆంధ్రజ్యోతి ఎవరైతే రాధాకృష్ణ చేసిండు ఒక ఆర్టికల్, దాని చుట్టూ కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళు చాలా పెద్ద ఎత్తున మీడియా పైన దాడి చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం తీన్మార్ మల్లన్న పైన దాడి ఏదైతే ఉందో ఆయన ఏదో అనుచిత వ్యాఖ్యలు చేసిండని చెప్పేసి అంటూ ఉన్నారు. సో నేనేమంటున్నానంటే వీళ్ళు భారత న్యాయ వ్యవస్థ మీద కావచ్చు, భారత రాజ్యాంగం మీద కావచ్చు వీళ్ళకి నమ్మకం లేదు. అందుకే కేసీఆర్ గతంలో చెప్పిండు రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే చట్టాల మీద, రాజ్యాంగం మీద గౌరవం లేని వాళ్ళే ఇలాంటి భౌతిక దాడులకు దిగుతారు. సో ఇది పరోక్షంగా అంబేద్కర్ పైన దాడి జరిగినట్టే. ఈరోజు తీన్మార్ మల్లన్న చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన ఇప్పుడు దాడి చేసారు పొద్దున 11:30కి. తర్వాత ఇంతకుముందు పోయి మండలి చైర్మన్ కంప్లైంట్ చేశారు ఎథిక్స్ కమిటీకి. ఆయన వ్యాఖ్యల పట్ల ఖచ్చితంగా రూల్ 260 ఏదో ఉంది, దాని ప్రకారం ఆయన పైన చర్యలు తీసుకోని చెప్పేసి అన్నారు. అదే ప్రాసెస్ అంటే ఎప్పుడైతే సిస్టంలో ఉండి సిస్టంలో ప్రాసెస్ ప్రకారం చేయాలి. ఎందుకంటే గత 10 సంవత్సరాలలో ఈ కల్వకుంట్ల కుటుంబం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాజ్యాంగాన్ని కావచ్చు, రాజ్యాంగ శాసనాలకు విరుద్ధంగా పాలన చేసి తీన్మార్ మల్లన్న పైన కావచ్చు, రగన్న పైన కావచ్చు, నా పైన కావచ్చు చాలామంది పైన అక్రమ కేసులు పెట్టి చిత్రహింసలు పెట్టి మాలాంటి వాళ్ళని చిత్రహింసలు పెట్టడానికే వాళ్ళు సపరేట్గా ఎస్ఓటి అనేటువంటి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒక వింగ్ను తయారు చేసారు. వాళ్ళ పని ఏంది? టాస్క్ ఫోర్స్ ఉంది, కానీ టాస్క్ ఫోర్స్ ఉన్నప్పటికీ కూడా ఎస్ఓటి అని తీసుకొచ్చారు. ఎస్ఓటి యొక్క పని ఏంది అంటే కేసీఆర్ పైన కానీ కల్వకుంట్ల కుటుంబం చేస్తున్నటువంటి అవినీతి అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటికి వాళ్ళ పైన మాట్లాడుతున్న వాళ్ళని పెడుతున్నారు. వాళ్ళని అక్రమంగా దొంగతనంగా కిడ్నాప్ చేసి తీసుకుపోయి చిత్రహింసలు పెట్టి వాళ్ళని ఇబ్బంది పాలు చేయాలని చెప్పేసి గతం చేశారు. సో వాళ్ళకి సిస్టమ్ తెలుసు. అంటే అధికారంలో ఉన్నప్పుడు అట్లా చేశారు, సిస్టమ్కి వ్యతిరేకంగా మీరు. ఇప్పుడు అధికారం కోల్పోయారు. సో ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళకు ఇప్పుడు న్యాయ వ్యవస్థ పైన చట్టం ప్రకారం న్యాయం ప్రకారం పోవాలి అంటే టైం పడుతుంది. అంత టైం తీసుకోవద్దనే దాంట్లో భౌతిక దాడులకు తెగబడ్డారు. ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే ఎమ్మెల్సీ కవితకు బీసీ ఉద్యమాలకు సంబంధం లేదు. అసలు గత 10 సంవత్సరాలు ఒక సీఎం కూతురిగా ఎంపీగా ఉన్నావు, ఎమ్మెల్సీగా ఉన్నావు కదా, ఏనాడైనా బీసీలకు జరిగినటువంటి అన్యాయం కేసీఆర్ 32% ఉన్న రిజర్వేషన్ 23% తగ్గించినప్పుడు ఆనాడు ఎప్పుడు కూడా మాట్లాడలేదే కవిత. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆ జగడం ఏతుందో, ఇటు అన్నా చెల్లెల మధ్య జరుగుతున్నట్టు వాళ్ళ మధ్య అధికార పోరాటం అవుతుందో దానిలో భాగంగా ఈరోజు బీసీలను వాడుకోవాలని చూస్తున్నారు. ఏం రైట్ ఉంది బీసీలకు సంబంధించిన వాడుకోవడానికి? ఈరోజు బీసీలు కొత్తగా ఇప్పుడే మీరు ఉద్యమాలు చేస్తేనే బీసీలు తెరపైకి వస్తున్నారా? బీసీలు అవేర్నెస్ అవుతున్నారా? ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. ప్రతిసారి కూడా అంటే బీసీల అంశం ఏదైతే తెరపైకి వస్తుందో మరొక పోరాటం తీసుకురావడం వీళ్ళకు అంటే అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు చాలా పెద్ద చేస్తున్నారు. మండల ఉద్యమం నుంచి మొదలెట్టు అంతకు ముందు నుంచి కూడా, మండల ఉద్యమానికి ముందు నుంచి కూడా ఎప్పుడైతే బీసీలు అవేర్నెస్ అవుతున్నారో దానికి కౌంటర్గా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు కూడా ఈ బీసీల ఉద్యమాన్ని కవిత వాడుకోవాలని దానిలో ప్రయత్నం చేస్తూ ఉంది. దానిలో భాగంగానే తీన్మార్ మల్లన్న పైన దాడి జరిగిందని చెప్పేసి ఈరోజు బీసీ సంఘాలకు సంబంధించినటువంటి బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో మేము అందరం కూడా భావిస్తాను. ఇది తీన్మార్ మల్లన్న ఒక్కడిపై జరిగిన దాడి కాదు, ఇది ఒక బీసీ సమాజం పైన జరిగినటువంటి దాడి. ఎంత దారుణంగా అంటే ఈరోజు ఈ క్యూన్యూస్ ఆఫీస్కి వస్తే మొత్తం రక్తపు మడుగులో ఈ క్యూన్యూస్ ఆఫీస్ అంతా ఉంది. అంటే ఎంత పెద్ద ఎత్తున రక్తపాతం సృష్టించరు. ఈరోజు బీసీల గురించి తీన్మార్ మల్లన్న ఒక పార్టీ పెడుతున్నాడు. సో ఎక్కడ ఈ కవిత కూడా వాళ్ళ కుటుంబంలో విభేదించి తను కూడా ఒక ఓన్ పార్టీ పెట్టడం దానిలో ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక పొలిటికల్ స్పేస్ను వాడుకోవడం దానిలో ప్రయత్నం జరుగుతూ ఉంది, అంటే బీసీలను మోసం చేయడానికి ఇదంతా. సో ఈ క్రమంలో తీన్మార్ మల్లన్న కూడా నిన్న సాయంత్రం జైరాబాద్లో పార్టీ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ క్రమంలో బీసీలను రాజకీయంగా ఎదగకుండా ఉండడానికే కవిత ఈ యొక్క భౌతిక దాడులు చేసి బీసీ సమాజాన్ని భయపెట్టాలని దాంట్లో ఒక ప్రయత్నం చేసింది, సక్సెస్ అవుదాని దాంట్లో ఒక భ్రమలో ఉంది. కానీ ఇది ఖచ్చితంగా మేము చెప్తున్నాం, ఇది మీరు ఇలాంటి దాడులు భౌతిక దాడులు గతంలో చాలా చూసాం. 10 సంవత్సరాల్లో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంత వ్యవస్థలో వాడుకొని ఎంత ఎలా చూసారు. ఆనాడే మేము భయపడలేదు. ఆనాడు ఎక్కడ కూడా మేము కనీసం వెనకడు వేయకుండా వీరోచితమైన పోరాటం చేసి ఎంతవరకైనా సరే ప్రాణాలకు తెగించిన పోరాటం మిమ్మల్ని గద్దె దించి తెలంగాణను కల్వకుంట్ల కాలకేయుల దాస్య శృంఖలాల నుంచి మేము స్వేచ్ఛా వాయువులు తీసుకోవడానికి ప్రయత్నం చేసినాం. సో దానిలో భాగంగానే ఇప్పుడు కూడా మీరు అధికారంలో లేరు. మీతో ఏం ఇలాంటి భౌతిక దాడులతో మేము భయపడేంత సినిమా లేదు ఇక్కడ. దయచేసి ఇలాంటి చిల్లర మల్లర పనులు మానుకోకపోతే, బీసీ సమాజం తిరగబడితే,
మీ అయ్యది కావచ్చు, మీ అన్నది కావచ్చు, మీ బావది కావచ్చు, లేకపోతే ఇంకెవరు ఉన్నారు కదా, మీ పూసలు వదిలిపోతాయి. మీ యొక్క రాజ్యం ఏదైతే ఉందో, మీ కల్వకుంట్ల రాజ్యం అనుకుంటున్నారో, లేకపోతే మీ కుటుంబం నియంత్రణ ఏదైతే అనుకుంటారో, ఇవన్నీ కూడా కూలిపోతాయి అనే విషయంలో గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఇది హెచ్చరిక కాదు, వార్నింగ్ అనుకోండి, ఇంకేదని అనుకోండి.